వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో శ్రీ బావికి భద్రేశ్వర స్వామి దేవస్థాన దుకాణాల సముదాయంలో తాండూరు ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ బావికి భద్రేశ్వర స్వామి దేవాలయం పేరు ప్రతిష్టలు ఉన్న దేవాలయమని అన్నారు. గత పాలకులు చాలా మంది దేవాలయం రూపురేఖలు మారుస్తామన్నారు, కానీ ఎవరేమీ చేయలేదని విమర్శించారు. అందరి సహకారంతో ముందుకెళ్లి దాసోహం నిర్మించామని అన్నారు. మొత్తం 64 షాపులు నిర్మాణంలో ఉన్నాయని, బుధవారం 17 షాపులు ప్రారంభించుకోవడం సంతోషకరమని, అతి త్వరలో మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వేద పాఠశాల ఏర్పాటు చేయాలని సమాజం వారు అడిగారని, అది కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి చేస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ కిరణ్, కమిటీ సభ్యులకు వీరశైవ సమాజం వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. సార్ ఒక్కసారి ఇటు మేడం కొంచెం వెనక్కి జరగండి. మీరు వెనక్కి జరగండి, అందరూ వెనక్కి జరగండి. ఇంకా కొంచెం కార్యక్రమానికి సభాధ్యక్షుడు సోదరుడు పటేల్ కిరణ్ గారికి ఇప్పటికప్పుడు తెలిసి తెలియకపోతే తప్పులుంటే కూడా ఈ కార్యక్రమానికి మంచి సూచనలు ఇచ్చినటువంటి వీరసేవ సమాజం అధ్యక్షుడు ఆర్ బసవరాజు గారికి, నేను ఈ కార్యక్రమము ఎలక్షన్లో అప్పుడు వీరసేవ సమాజ సభ్యులతో కూర్చొని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఖచ్చితంగా మేము మీ ఎంబడి ఉంటాం. నేను అనుకుంటా మగడిపల్లి కాడ వాళ్ళు శాంతంగా టిఫిన్ పెట్టించి టిఫిన్ పెట్టించి మార్నింగ్ ఇడ్లీ ఇట్లా తిప్పించి లోపల తీసుకుపోయి చెప్పడం జరిగింది. అందరు కూడా సమాజ సభ్యులు అందరూ కూడా భద్రేశ్వర టెంపుల్ అంటేనే ఒక పేరు ప్రతిష్ట ఉన్నటువంటి టెంపుల్. దీనికి చాలా మటుకు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడమే జరుగుతుంది, కానీ డెవలప్మెంట్ మాత్రం కనపడలేదు.
ఖచ్చితంగా ఈ టెంపుల్ని మార్పు తీసుకురావాలా. తాండూరు అంటేనే వీరసేవ సమాజం ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఖచ్చితంగా మేము అనుకొని మేము గెలిపిస్తాము. ఈ టెంపుల్ని మాత్రం ఖచ్చితంగా దశ దిశ మారవాలా. చాలామంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తాం దీని రూపురేఖలు మారుస్తామని చెప్పింది, కానీ ఆచరణలు ఎక్కడ కూడా పెట్టలేరు. ఖచ్చితంగా మీరు పెట్టాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా నాకు అవకాశం ఏంటి, నన్ను ఆశీర్వదించి గెలిపేయండి. ఖచ్చితంగా భద్రేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ టెంపుల్ని మనం అందరం కూడా కూర్చొని మంచిగా చేసుకుందామని చెప్పినాం. మీకు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు షాపులు కట్టడమే కానివ్వండి. ఆ రోజు ఒక పెద్దమ్మ చెప్పింది నాకు, భద్రేశ్వర స్వామి టెంపుల్ అంటేనే దాసోహం అనేది ఒక చరిత్ర ఉన్నది. ఆ దాసోహంలో తాండూరు పట్టణంలో ప్రతి ఇల్లు తిరిగి వారు ఏదైతే దానం చేస్తారో వారు చేసినటువంటి దానాన్ని ఇక్కడ ఉన్నటువంటి అనాథలు, ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎవరైతే వచ్చి బీదలు ఎవరైతే వచ్చి ఉన్నారో వారికి వంట చేసి పెట్టడానికి దాసోహం ఉపయోగపడతా ఉండే. గతంలో చాలా మంది ఇప్పుడు సోమన్న చెప్పినట్లు ఎక్కడ కూడా ఆశ్రయం లేని వాళ్ళు దాసోహంలో ఉండి దాసోహంలో పెద్దలు పెట్టినటువంటి భోజనాన్ని తిని చదువుకొని మంచి అత్యున్నతమైనటువంటి స్థానంలోకి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని మధ్యన మర్చిపోయినరు. ఖచ్చితంగా దాసోహం ఆ టెంపుల్ చేస్తే బాగుంటుంది. ఆ గుడికే కాకుండా తాండూరు పట్టణాలు కూడా బాగుంటుందని చెప్పినప్పుడు